కోడిగుడ్లు ఉడకబెట్టడానికి ఎలా ఉందంటే మరి బిర్యానీ చికెన్ కర్రీకి మొత్తం వేసేయి. ఫాస్ట్ వేసేయి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ సుమంత్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా పిల్లలందరం కలిసి బిర్యానీ ప్రిపేర్ చేసుకుందాం అనుకుని ముందు రోజు నైట్ ఇలా బడ్జెట్ అయితే వేసుకున్నామండి. స్పెషాలిటీ ఏంటంటే కట్ల పొయ్యి మీద బిర్యానీ అండ్ చికెన్ కర్రీ చేసుకుని అరిటాకులో భోజనం చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యాము. ఎలా వస్తుందో అనుకున్నాం, కానీ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందండి. టేస్ట్ కన్నా ముఖ్యంగా మేమందరం ఇలా సరదాగా కలిసి చేసుకోవడం నాకైతే బాగా నచ్చింది. వీడియోలో వాయిస్ ఓవర్ కూడా ఇవ్వలేదండి, సో దట్ మాకు మంచి మెమరీలో ఉంటుందని. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేసారా? చేయకపోతే తప్పకుండా ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ట్రై చేయండి. థ్యాంక్ యూ. ఏం చేస్తున్నావు? నేను బిర్యానీ తిన్నా, కొంచెం కట్ చేయాలి. కట్ చేయాలా? ఎవరు ప్రిపేర్ చేస్తున్నారు బిర్యానీ? అందరం కలిసా? సిలు నువ్వేం చేస్తావు? నేను ఎంకరేజ్ చేస్తాను. కొంచెం ఇవే తగ్గించుకుంటే మంచిది. ఎక్కడికి వస్తుంది ఆనియన్స్ అంతా గాలి రాకుండా కూర్చో. అనుకున్నంత ఈజీ కాదు. కోడిగుడ్లు ఉడకబెట్టడానికి ఎలా ఉందంటే మరి బిర్యానీ చికెన్ కర్రీకి అబ్బో దడుచుకున్నప్పుడు కూడా నాకు ఇంత ఆనందం కలగలేదురా. తొందర తీసుకొస్తే కొడదాం. ముందు మధ్యలో కొట్టేపోయావా అన్నయ్య? ఇంకిపోతే పోయిరా. ఏం పర్లేదు, నీళ్ళున్నాయే పోసినా అయిన పర్లేదా? వేసేయి మొత్తం వేసేయి. అన్ని బిర్యానీలోకేగా. చికెన్ తిప్పటంలోనే ఉంది మ్యాజిక్. మళ్ళీ చెప్పా. కాదు, ఆడిన దాంట్లో ఉంటుంది. అక్కడ షాప్ లో సెలెక్ట్ చేసింది నేను. చిన్న బద్ద కూడా ఉండదు చూడు. నేను ఎల్లుల్లిపాయ వలిసింది నేను, అట్లా వచ్చింది. క్యాట్ అల్లం పెడతారు. పెంచుతున్నా అంటే పర్ఫెక్ట్ గా పెంచాలి. అలా తిప్పడం కాదు, పట్టుకొని తిప్పు. ఇది పట్టుకుని చెప్పనా అక్క? లాస్ట్ టేస్ట్ చెప్పండి అక్క, నేను చూసి చెప్తాప్పుడు ఎదురు కారం అర్థమైంది. చెత్త మన దాంట్లోనే ఉంది, కానీ అది వెలుగుతున్న చూడు. మా గుడ్లు చూడండి రా, మీ కోడి కూర మా గుడ్లు పెట్టరు. సరే అయితే గుడ్లే తినండి. మొత్తం వేసేనా లాస్ట్ లో మళ్ళీ పైన వేద్దామా? మాడిపోతే అక్క ఈ లోపు సిమ్లో పెట్టు సీలు. ఇంకా లో ఫ్లేమ్ లేదు. ఆ పొయ్యి క్రియేట్ చేసిందే నేను. మొత్తం అంతా తెచ్చి సెట్ చేసాం. టబ్బలు ఆడుతుంది మా చూడు. టప్ప అప్పుడే ఏవాక అన్ని వాటర్ కొంచెం హై ఫ్లేమ్ లో పెట్టు వర్షమా. అలా ఎలా బ్రో? అది లోపలికి వెళ్ళట్లా. అది ఇప్పుడు వచ్చిన ప్యాంట్ అంటుకుంటే ఎంత స్మెల్. మంటస్తుంది. పొయ్యికి పక్కన వంట పెడుతున్నా. బిర్యానీలో పొయ్యికి పక్కన వంట పెడుతున్నా నేను. వాటర్ కూడా కావాలి. ఏంటమ్మా అనాలి. కొత్తిమీర ఎంకరేజ్ చేయండి బ్రో. పుదీనా బిర్యానీలో కొత్తిమీర ఇట్టి అక్క. అలా కాదు అక్క, ఇట్లా వేయాలి. కొత్తిమీర ఇట్లా ఇప్పుడు తిప్పుతాను. నెల్లి
తిప్పు ఇలా తిప్పి ఒక చోట అయితే గడ్డ గట్టి నువ్వు తిప్పునానా వేసేటప్పుడు తిప్పుసా తిప్పుదా కొంచెం చాలంట వేసేరా వంపేరా ఎగ్స్ కూడా పైన పెడతాం. ఊరికే వేస్తుంది ఏంటి మొక్క మీద వేడి కొడుతున్నాను జాగ్రత్త ఎందుకు తీసాను బొగ్గులు ఎందుకు వేసే ఫాస్ట్ వేసే అనుకున్నది ఏది ఇప్పుడు మనం వాళ్ళందరినీ కలిపి తీసుకొని రావాలి ఎక్కడ దొరికిందా నీకు ఇది దీనికి క్యాబ్ ఇచ్చా మళ్ళీ చూడండి దొంగకోళ్ళు పట్టే వాళ్ళు ఎలా చూస్తున్నారు. ఓకే ఆకులో తినబోతున్నాం. చూడండి ఒకసారి ఎలా ఉంది టేస్ట్ చేసి చెప్పండి ఎవరైనా. చేసేయండి. కత్తర్ నాకు సూపర్ ఉంది A few moments later. ఇలా అయిపోద్ది ఇంకేమన్నా ఉందా. టైంలో లేడు ఒక నిమిషం ఉంది మళ్ళీ చేస్తా నీకు మేము ఇలాగే ఇంకో ఫింగర్ బాల్స్ లేవా నా తుప్పల్లోకి వండుకుని తిన్నా అవి ఒకలాగా ప్యాక్ చేసేద్దామా అన్నయ్య గ్లాస్ నేను సెంటర్